శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఐర్లాండ్ తో టీ20 సిరీస్ లో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు. తొలి మ్యాచ్ లో వైభవ్ ను టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. రిజర్వ్ బెంచ్ కే కెప్టెన్ కోచ్ పరిమితం చేశారనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఓపెనర్లుగా ఫామ్ లో ఉన్నారు అభిషేక్ శర్మ, సంజు శాంసన్. ఈ నేపథ్యంలో వారి ఇరువురికి చోటు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గత వరల్డ్ కప్ టోర్నీలో ఈ జోడీ అదరగొట్టింది. అలాగే సంజు శాంసన్ కూడా అద్భుతమైనటువంటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఇక శ్రీలంక వన్డే ట్రై సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడినటువంటి పరిస్థితి ఉంది. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు వైభవ్. ఇక ఐపీఎల్ 2026 టోర్నీలోనూ వైభవ్ అదరగొట్టాడు. కానీ ప్రస్తుత టీ20లో ఎందుకు చోటు దక్కలేదనే ప్రశ్నలు అయితే వేధిస్తున్నాయి. కానీ శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ గా ఉన్న శ్రేయస్ అయ్యర్ చెప్పినటువంటి మాట, సమయం వచ్చినప్పుడు వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఉంటుంది. ఈ మాటనైతే కెప్టెన్ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. అలాగే టీ20 సిరీస్ ఐర్లాండ్ తో 3 టీ20లు ఉన్నాయి. ఇంగ్లాండ్ తో 5 టీ20లు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ మ్యాచ్ లో ఎప్పుడు ఎంట్రీ ఇస్తారనేది కూడా ఆ సమయం కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ఆడతాడు తొలి మ్యాచ్ లో అనే దానికి సంబంధించి ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలంటారు తను రిజర్వ్ బెంచ్ కి పరిమితం చేయడానికి సంబంధించి? ఎస్, అంటే ఇప్పుడు చాలా మంది ఆటగాళ్ళకి అవకాశాలు వస్తాయి, కానీ తుది జట్టులో ఎంతవరకు చోటు దక్కుతుంది అనేది మనం చెప్పలేం. ఎందుకు అంటే ఇప్పటికే ఇప్పుడు అభిషేక్ శర్మ గానీ లేదా సంజు శాంసన్ గానీ వీళ్ళిద్దరు కూడా మంచి హిట్ జోడీగా ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరూ గత కొన్ని మ్యాచ్లుగా అంటే ఒకరు రాణించకపోయినా మరొకరు రాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక టీ20 వరల్డ్ కప్ లో గెలిపించినటువంటి సంజు శాంసన్ పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇస్తారు అనేటువంటి ఒక కామెంట్ అయితే వచ్చింది. ఈ రోజు ఉదయం కూడా మాట్లాడుకున్నాం. కానీ అది జరుగుంటే మాత్రం ఖచ్చితంగా భారత క్రికెట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చి ఉండేవి. ఎందుకనంటే వైభవ్ సంజు శాంసన్ లేకపోతే టీ20 వరల్డ్ కప్ గెలిచేవాళ్ళం కాదు. అతను మంచి ఫామ్ లో ఉన్నటువంటి ఆటగాడు కాబట్టి నాకు ఐపీఎల్ లో కూడా రాణించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అతన్ని పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీ ఎంత గొప్పగా ఆడినా సరే అవకాశం ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇక ఒకవేళ ఇచ్చి ఉంటే అభిషేక్ శర్మకు అభిషేక్ శర్మను పక్కన పెట్టి ఇచ్చేటువంటి పరిస్థితి. కానీ అభిషేక్ శర్మను పక్కన పెట్టినా సరే విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ విషయంలో ఎక్కడా కూడా టీమిండియా యాజమాన్యం వెనక్కు తగ్గలేదు. అంటే ఇంకా ఆడటానికి సమయం ఉంది. ఒకవేళ అవకాశం ఇచ్చినా సరే నెక్స్ట్ మ్యాచ్ లో ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు తప్ప ఈ ఇంగ్లాండ్ పూర్తి స్థాయిలో అంటే మనం ఇండియాలో ఆడిన దానికి లేదంటే అండర్-19 లో ఆడిన దానికి, ఐపీఎల్ లో ఆడిన దానికి, జాతీయ జట్లోకి వచ్చిన తర్వాత ఆడిన దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఫామ్ లో ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టి అవకాశం ఇస్తే అనవసరంగా లేనిపోని విమర్శలకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పటికే గంభీర్ జట్టు సెలక్షన్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో అనవసరంగా విమర్శలు వద్దు అనేటువంటి కోణంలోనే యాజమాన్యం గానీ కెప్టెన్ గానీ ఆలోచించినట్టు కనబడుతుంది. ఏంటి సరైనటువంటి సమయంలోనే వైభవ్ ఎంట్రీ ఉంటుంది, శ్రేయస్ అయ్యర్ చెప్పినటువంటి మాట. సరే, అభిమానుల నుంచి సరే ఉన్న ఎన్ని ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నా కానీ ఈ సెన్సేషన్ ఆట తీరుని చూడటానికి అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. ఏంటి ఆ సమయం వచ్చినప్పుడు ఎంట్రీ ఉంటుందనంటే కంటిన్యూగా ఓపెనర్స్ ఫెయిల్ అయినప్పుడు వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఉంటుందా? ఆ ప్రెషర్ లో తను ఆడగలడా లేడా అనేది లేదు. ఐర్లాండ్ టీ20 సిరీస్ కి సంబంధించి 3 ఉన్నాయి మ్యాచ్లు. సో ఇంగ్లాండ్ తో ఎలాగో 5 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి సో దాంట్లో ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం అంటారు. ఏంటి ఈ కోణాన్ని ఎలా చూడాలి? అంటే ఇవ్వచ్చు, 1-2 మ్యాచ్లకి అవకాశం అయితే ఇవ్వచ్చు. కానీ మనం దాన్ని అంటే ఖచ్చితంగా అతనికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి రూల్ ఏం లేదు. అలాగే అభిమానులు కోరుకోవటంలో, అతని ఆట తీరును చూడాలనుకోవటంలో వీటన్నిటికీ సంబంధించి మనం అంటే అతనిలో మంచి ప్రదర్శన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే అనవసరంగా జట్టుని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. ఇతర ఆటగాళ్ళ మానసిక పరిస్థితి మీద కూడా అది దెబ్బపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సీనియర్ లో రాణించేటువంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సంజు శాంసన్ లాంటి ఆటగాన్ని పక్కన పెడితే అది ఎటువంటి విమర్శలకు అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన టైం కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జాతీయ జట్టులోకి అవకాశం చాలా త్వరగానే వచ్చేసింది. టీమిండియా జెర్సీ వేసుకునేటువంటి టైం వచ్చేసింది. కానీ అది ఇప్పుడు ఇతర ఆటగాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే టీమిండియా యాజమాన్యం ప్లాన్ చేయాలి. కాబట్టి ఎవరన్నా గాయపడి ఉంటే, లేదంటే ఇప్పుడు అభిషేక్ శర్మ గత టీ20 వరల్డ్ కప్ లో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి రెగ్యులర్ గా అతను మళ్ళీ ఫెయిల్ అవుతుంటే అవన్న పక్కకు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒకవేళ సంజు శాంసన్ అభిషేక్ శర్మ వైభవ్ సూర్యవంశీ ఫెయిల్ అయితే తర్వాత మరో ఆటగాడి వైపు కూడా చూడొచ్చు. కాబట్టి ఇక్కడ వైభవ్ కి ఈ విదేశీ పిచ్చులను అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్తున్నారు. ముందు ప్రాక్టీస్ మీద శ్రద్ధ పెట్టి పిచ్ని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా అవకాశాలు అదే వస్తాయి అనేటువంటి మాట కూడా అన్నారు. చూడొచ్చు అలాగే.
ఎస్ చూడొచ్చు. ఇప్పుడు అంటే ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టి బంతి స్వింగ్ అవుతుంది కాబట్టి హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్లు, లేదంటే ఐర్లాండ్ లో ఉన్నటువంటి, ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి నెట్ బౌలర్లతో అతను ప్రాక్టీస్ చేస్తే అది మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ స్వింగ్ ను కానీ, ఆ కండిషన్స్ ను కానీ, ఆ బంతి గమనాన్ని కానీ అర్థం చేసుకుంటే అది బాగుంటుంది అనే విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అభిమానులకు తొందరపడవచ్చు, కానీ అక్కడ అనవసరం యాజమాన్యం తొందరపడితే లేనిపోయిన సమస్యలకు అది వేదిక అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్, అంటే రాబోయే ఇంగ్లాండ్ సిరీస్ లోనైనా సరే వైభవ్ ఎంట్రీ ఉంటుందా, లేకపోతే మొదటి 2 మ్యాచ్ల్లో ఫలితం తేలితే మూడో మ్యాచ్ నామమాత్రంగా ఉంటుంది కాబట్టి ఐర్లాండ్ ఆ మూడో మ్యాచ్ లోనే ఎంట్రీ చూడొచ్చు అంటారా? దీని ఎలా చూడొచ్చు, మూడో మ్యాచ్ లో ఎంట్రీ చూడొచ్చు ఖచ్చితంగా. అంటే మీరు అన్నట్టుగా ఏమన్నా ఒకరిద్దరు ఆటగాళ్ళు ఫెయిల్ అయ్యి సిరీస్ గెలిచిన తర్వాత ఇట్లా ఛాన్స్లు ఇస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత తదుపరి మ్యాచ్ విషయంలో కొంత ఆసక్తి ఉంటుంది. సిరీస్ కి అది కీలకం అవుతుంది 2 మ్యాచ్లే కాబట్టి మరి ఈ మ్యాచ్ లో ఎవరన్నా ఫెయిల్ అయితే అతనికి అవకాశం ఇవ్వచ్చు. ఎస్, ఫైనల్ గా ఏంటి, ఐర్లాండ్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలేదు. వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ కాబట్టి అవి వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి. సో భారత్ ఏ విధంగా ఆడుతుంది అనేది ఒక ప్రశ్నగా మారింది కదా. ఏంటి ఈ మ్యాచ్ కి సంబంధించి ఏం చెప్తారు ఫైనల్? ఈ మ్యాచ్ కి సంబంధించి చూసుకుంటే ఇప్పుడే ఆల్రెడీ మనం మాట్లాడుతున్న సమయంలోనే హర్షిత్ రాణా బౌలింగ్ లో ఒక వికెట్ పడింది వాళ్ళ ఓపెనర్ కి. ఇక ఆ తర్వాత శివం దుబే తన అద్భుతమైనటువంటి ఫీల్డింగ్ తో వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చాడు. కాబట్టి ఇక ప్రస్తుతానికైతే వాళ్ళు కొంత దూకుడుగా ఆడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఈ ఓవర్ లో మాత్రం హర్షదీప్ సింగ్ మంచి స్వింగ్ బౌలింగ్ తో కంట్రోల్ చేశాడు, 5 పరుగులు మాత్రం ఇచ్చి. కాబట్టి అంటే నేనైతే 180 పైగా 190 ఆ రేంజ్ లో స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక వాళ్ళ బౌలింగ్ కి సంబంధించి అంటే T20లో ఎటువంటి అద్భుతాలైనా జరగవచ్చు అనడానికి మనం T20 వరల్డ్ కప్ లో చూసాం. కాబట్టి ఈ రోజు జరగబోయేటువంటి మ్యాచ్ లో కూడా అటువంటి అద్భుతాలు ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ దట్టు అక్కడ మంచి అంటే వాళ్ళకి బంతి స్వింగ్ చేయగలిగేటువంటి బౌలర్లు కూడా అందులో ఉన్నారు. ఎస్, రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక ఐర్లాండ్ తో T20 సిరీస్ లో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కలేదు. అభిమానులు ఎంతగా ఆశగా ఎదురు చూశారు, కానీ చోటు దక్కకపోవడంతో కొంచెం నిరాశ అయితే చెందుతున్నారు. శ్రేయస్ అయ్యర్ సరైనటువంటి సమయంలో వైభవ్ ఎంట్రీ ఉంటుందని అయితే కెప్టెన్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ సరైనటువంటి సమయం ఏంటి? మొదటి 2 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధిస్తే తర్వాత 3వ మ్యాచ్లో డెఫినెట్ గా వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారు అనేది కూడా చెప్తున్నారు. రాబోయే ఇంగ్లాండ్ సిరీస్ కి పిచ్ల్ని అలవాటు చేసుకోవడానికి కావచ్చు, అర్థం చేసుకోవడానికి కావచ్చు, ఇది ఒక సరైనటువంటి అవకాశం వైభవ్ అని కూడా చెప్తున్నారు. చూడాలి వైభవ్ ఎంట్రీ ఈ సిరీస్ లో ఉంటుందా, లేకపోతే ఇంగ్లాండ్ తో జరిగేటువంటి సిరీస్ లో ఉంటుందా అనేది.